హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మెంతి కూరలో బీన్స్ వేసి ఫ్రై లాగా చేస్తున్నా. వేపుడు కొంచెం ముదిరినాయండి, అందుకనే బీన్స్ కొంచెం ఉడకబెడుతుందా. మెంతి కూర మొత్తం శుభ్రంగా కడిగి బుట్టలో వేసాను నీళ్లు గారిపోవడానికి. ఇవి ఉడికేలోపు ఉల్లిపాయను ఇంకా మెంతి కూర సన్నగా కట్ చేసుకుందా. మెంతాకు సన్నగా కట్ చేశాను, అలాగే 2 ఎల్లిపాయలు దంచానండి, ఉల్లిపాయలు కోసా అనమాట. బీన్స్ ఉడికిపోయినాయండి, దింపేసుకొని ఇప్పుడు కూర చేసుకుందాం. ఒక కంచుడు పెట్టాను, ఇదే వేడయ్యేలోపు దీనిలోంచి బీన్స్ తీసి ఒక పక్కన వేసుకుందాం. దీనిలోంచి తీసేసి దీనిలో ప్లేట్లో వేసుకున్నా అనమాట. కంచుడు అయింది, దీనిలో ఒక 2 స్పూన్ల నూనె వేస్తున్నా. మంచిగా అవి ఫ్రై అవ్వాలి కదా. నూనె వేడయ్యాక పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఇంకా పచ్చిశనగపప్పు, 1 ఎండుమిరపకాయ వేసానండి. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కొంచెం ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక పెట్టుకున్న ఎల్లిపాయను, కొంచెం కరివేపాకు, 1/2 స్పూను పసుపు, ఉడకబెట్టుకున్న బీన్స్ కొంచెం నూనెలో ఫ్రై అయితే బాగుంటుందండి. మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. కొంచెం మెంతి కూర అంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా మంచిది కూడా ఆరోగ్యానికి. అందుకే నేను వారానికి ఒక్కసారైనా తింటాను కంపల్సరిగా. ఇవి కావాలంటే మీరు ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చు, నేను టమాటా వేయట్లేదు అనమాట. కొంచెం ఫ్రై చేద్దాం. 1/2 స్పూను ఉప్పు. బీన్స్ మామూలుగా ఉడకబెట్టానండి, ఉప్పు ఇంకా ఏమీ లేదు, వట్టిగానే ఉడకబెట్టాను అనమాట. కొంచెం ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట. మంచిగా ఫ్రై అయిందండి. ఫ్రై అయితే కొంచెం పచ్చి వాసన లేకుండా ఉంటది అనమాట. ఉల్లిపాయలు సగం మగ్గాక బీన్స్ వేసుకుంటే, బీన్స్ వేగేలోపు ఉల్లిపాయలు కూడా మొత్తానికి వేగిపోతాయండి, మాడిపోకుండా బాగుంటది అనమాట. వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర వేసుకుందాం. నూనెలో ఫ్రై అయితే మంచిగా చాలా బాగుంటుందండి. మొత్తం దీనిలో కలిపేసుకోవాలి. ఇందాక కొంచెం వేసా కదా ఉప్పు, ఇప్పుడు రుచికి సరిపడా మొత్తానికి ఆకేసాక ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. 1 ఫుల్ స్పూను కారం వేస్తున్నా అండి. నా కారం కొంచెం ఎర్రగా ఉంది, సరిపోతుంది అనమాట. కొంచెం కారం తక్కువ ఉంది. మంచిగా కలుపుకోవాలి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. చాలా హెల్దీ అయిన బీన్స్ అను ఇంకా మెంతి కూర వేపుడు చాలా బాగుంటది. మీరు ఒకసారి ట్రై చేయండి. అన్నంలోకి, చపాతీలోకి సూపర్ గా ఉంటదండి. రెడీ అయిపోయింది బీన్స్ అను మెంతి కూర వేపుడు. అందుకే నా వీడియో ఇంతేనండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ గా ఉంటది. చపాతీలకు కూడా చాలా బాగుంటదండి. బీన్స్ మంచిగా ఫ్రై అయిందనమాట. ఓకే ఫ్రెండ్స్.